గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దుర్గాభవన్ అండి, సానమైన దుర్గాభవన్ అండి. కుర్చీలో కూర్చుని ఉన్నదండి. అప్పుడే వచ్చి కూర్చుంటుందండి. ఇలా అలా పట్టుకుని పీకేసిందండి. మేము పరిగెట్టుకొచ్చేలాగా కుక్క పీకేసి వెళ్ళిపోయిందండి. కుక్క పిచ్చి కుక్క అనుకుంటున్నామండి. పిచ్చి కుక్కే పిచ్చెక్కిపోయిందని అన్నారండి. 10 మందిని కరిచిందండి. ఈ ఏరియాలో 10 మందిని కరిచిందండి. గేదెల్లంక అండి, గేదెల్లంక గ్రామం, మమ్ముడివారం మండలం. ఇంజక్షనల్ చేయించుకున్నారండి. వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షనల్ చేయించుకుని గట్టిగానే పీకేసిందండి వాళ్ళని. పాపం తీసుకెళ్ళి చేయించుకొని వచ్చారండి హాస్పిటల్కి. 3 చోట్ల కరిచిందండి. అప్పుడే 10 పళ్ళు ఎన్నో దిగినాయండి దానికి, ఆ కాలుకి కూడానే. ఇంజక్షనాలు మళ్ళీ 25ని రమ్మన్నారండి, 29ని రమ్మన్నారు. మళ్ళీ 20 పర్వాలేదు అన్నారండి. ఏం కాదమ్మా అన్నారండి. మాకు భయం వేసిందండి. కాకినాడతో కానీ తీసుకెళ్ళమంటారా ఏంటని అడిగామండి. మేము ఏం అవసరం లేదమ్మా, మేము చూస్తాము, మళ్ళీ వస్తారు కదా. ఉన్నాయండి కుక్కలు, బాగా ఉన్నాయండి. ఇక్కడ ఉన్నాయండి, బాగా ఎక్కువగా ఉన్నాయండి కుక్కలు. బేపచ్చంగానే ఉన్నాయండి కుక్కలు. మండి ఏం చేస్తారో ప్రభుత్వానికే తెలియాలి, మాకేం తెలుస్తుందండి కుక్కల గురించి. ఇబ్బందేనండి మరి. పిల్లల గురించి కూడా చాలా భయపడుతున్నారండి. పిల్లల్ని పంపడానికి కూడా భయపడుతున్నారండి. ఎక్కడ పీకెత్తాయి ఏంటనేసి. స్కూల్కి అయ్యి పంపడానికి, ఇంకో కొట్ల దగ్గరికి వెళ్ళాలన్నా భయపడుతున్నారండి పిల్లలు. నా పేరు కడల వీరం చెట్టు అండి, గేదెల్లంక గ్రామం అండి. ఈ గేదెల్లంకలో మొత్తం 150 కుక్కలు ఉన్నాయండి. 150 కుక్కల్లో 2 పిచ్చి కుక్కలు ఉన్నాయండి. 2 పిచ్చి కుక్కలు మొత్తం 20 కుక్కలను కరిచినాయండి. అవి అసలు ఎవరు కూడా చర్య తీసుకోవట్లేదండి. ఇది వెంటనే ప్రభుత్వం కంపల్సరీ చర్య తీసుకుని అందుబాటులో తీసుకురావాలండి. ఇది వరకు కూడా కరిచినవి ఉన్నాయండి. ఇంకా అన్నీ చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయండి. 5 ఆవులను కరిచినాయండి. కుక్కలు కరిచినాయండి మెయిన్. మరి ఆ కుక్కలు కరిచినప్పుడు మళ్ళీ అవి వేరే కుక్కలు కరితే కదండి, మళ్ళీ అవి పిచ్చి అవుతాయి కదండి. మరి ఎందుకు చర్య తీసుకోవట్లేదు? మనుషులు ముఖ్యమా లేకపోతే కుక్కలు ముఖ్యమా? ఇది మాత్రం కంపల్సరీ చర్య తీసుకోవాలండి. ఇది చర్య తీసుకోవద్దు, మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళవలసి ఉంటుందండి. ఇది అర్జెంటుగా దీన్ని కరిసిందండి. ఇవాళ 4గురిని కరిసిందండి. ఒక ఆవిడ అయితే ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి 4-5 చోట్లను కరిసింది. కావాలంటే హాస్పిటల్లో ఎంక్వైరీ చేసుకోండి. ఇందులో తప్పు మాట్లాడేది ఏమి లేదు. మేము ఇప్పుడు ఆ కుక్కలు కరిసిన కుక్కలు ఉన్నాయండి. మేము ఇప్పుడు అవి కూడా పిచ్చి అవుతాయేమనుకున్నాం మేము. వెంటనే మా గేదెల్లంక గ్రామానికి అర్జెంట్గా చర్య తీసుకోకపోతే చాలా మంది దెబ్బతినే అవకాశం ఉందండి. ఇందులో ఇప్పుడు తర్వాత మనం కర్రలతో కాపలా కాసామండి. కుక్క దొరికింది కానీ మళ్ళీ ఇడిచిపెడేము. గవర్నమెంట్ ఏమో సంపద అన్నారు. మరి మేము ఏం చేయాలి చెప్పండి? అదే అన్నాను, మరి మనుషులు ఎంతమంది దెబ్బతినేస్తున్నాండి. మనుషుల ప్రాణం ముఖ్యం, కుక్కలు ముఖ్యమండి గవర్నమెంట్కి మెయిన్. ఇది వెంటనే చర్య తీసుకోవాలండి ఎమర్జెన్సీగానే. చాలామంది ఇబ్బంది పడుతున్నారండి ఈ కుక్కల విషయంలోని. ఎందుకు చర్య తీసుకోవట్లేదు? అప్పుడు 3 సంవత్సరాల నుంచి చాలా చర్య తీసుకోవట్లేదు. 3 సంవత్సరాల నుంచి ఇంచుమించు గేదెల్లంకలో 200 కుక్క ఉన్నదండి. ఇక్కడ స్కూల్కి అలా పంపట్లేదని కొంతమంది భయం వేసి బయటికి రాలేదండి. నేను 3 రోజుల నుంచి మొత్తం ఒకళ్ళు బయటికి రాలేదండి. అందరూ ఇంట్లో నుంచి ఉన్నారండి. ఒక్కళ్ళు బయటికి రాలేదండి భయం వేసి. కుక్క కడితే మళ్ళీ అన్నీ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఒక్కొక్కరికి 3 ఇంజక్షన్లు చేద్దామండి 3 రోజులకి ఒకసారి. ఏమి వైద్యం చేస్తున్నారండి, అయితే ఎవరు రాలేదండి ఇంతవరకు. మరి రిపోర్ట్ వెళ్ళాలని కోరుకున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. బయట ఎప్పుడన్నా కూర్చుంటానండి. దాచిపడి ఒంట్లో బాగట్లేదండి మధ్యన జనాలు పట్టించి అన్నాడు. దాచిపడి ఎవరో తెచ్చి పెడితే తినే తొక్కరట్టుకుని వచ్చానండి. వచ్చి పోయినా అలా ఇలా కూర్చోనన్నాను. ఇంకా చీర కూడా చదువుకోలేదండి. ఇటు నుంచి వచ్చేసి చూడట్టేసుకున్నాను. కేకరెట్టేసానండి. బాబోయ్ అని కేకరెట్టేస్తే పెట్టేసానేమో అండి. ఇక బాగా దిద్దు వేసి మళ్ళీ ఇక్కడ ఎట్టేసానండి బాబు. 2 చోట్లండి. 3 చోట్ల తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.